20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మొండి పిగ్మెంటేషన్ అయినా క్లియర్‌గా తుడిచేసినట్లు పోతుందండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు ఈ రెమెడీని. మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది. పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు. మంగు మచ్చలు రావడానికి ప్రధాన కారణాలు వచ్చేసి సూర్యరశ్మికి ఎక్కువగా గురి కావడం, హార్మోన్లలో మార్పులు, ముఖ్యంగా గర్భధారణ సమయంలో జన్యుపరమైనటువంటి కారణాలు, కొన్ని మందుల వాడకం వల్ల కూడా పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. ఈ కారణాల వల్ల చర్మంలో మెలనిన్ అనే వర్ణ ద్రవ్యం ఎక్కువగా ఉత్పత్తి అయ్యి చర్మంపై నల్లని మచ్చలు ఏర్పడతాయి. అదేనండి పిగ్మెంటేషన్. ఇక లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి పచ్చిపాలు తీసుకోవాలండి. పచ్చిపాల వల్ల మన చర్మానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు పోవడానికి కూడా పచ్చిపాలు చాలా బాగా ఉపయోగపడతాయండి. సో కొద్దిగంత పచ్చిపాలు యాడ్ చేసుకోండి. సరిపోవు అనుకుంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక ఇందులోనే ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి ములేతి పౌడర్ అండి. ప్రతి ఆన్లైన్లలో అందుబాటుగా ఉందండి, లేదంటే మనకు సూపర్ మార్కెట్స్లో కూడా అందుబాటుగా ఉంటుంది. ములేతి పౌడర్ అనేది మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏ ఆన్లైన్లో అయినా సరే మనకు అందుబాటుగా ఉంది. కావాలంటే మన ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, చూసి తీసుకోండి. ములేతి పౌడర్ని ఫేస్ ప్యాక్లలోకి యూస్ చేస్తారు. ముఖ్యంగా పిగ్మెంటేషన్ పోవడానికి, పింపుల్స్ వచ్చి మళ్ళీ పోయిన తర్వాత మచ్చలాగా ఏర్పడుతూ ఉంటాయి కదండి, ఆ మచ్చలు పోవడానికి, అలాగే హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా, బ్లెమిసెస్ అన్నీ పోవడానికి ములేతి పౌడర్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. సో 1.5 స్పూన్ వరకు తీసుకోండి. ఫేస్ మొత్తం అప్లై చేయొచ్చండి. పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు పోవడమే కాకుండా చర్మం అనేది చాలా తెల్లగా, సాఫ్ట్గా, స్మూత్గా, షైనింగ్గా టర్న్ అవుతుందండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఫేస్కి ప్యాక్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక ఇందులోనే మరికొన్ని వస్తువులను కూడా యాడ్ చేయాలి. ఇందులోని నిమ్మరసం తీసుకోవాలండి. జస్ట్ 5-6 చుక్కలు తీసుకోండి. మొత్తం నిమ్మ చెక్క అంతా పిండొద్దు. సో చూస్తున్నారు కదండి, 5 నుంచి 6 నిమ్మ చుక్కలను తీసుకోండి. నిమ్మరసంలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. చర్మం పైన ఉన్నటువంటి నలుపుతనాన్ని తొలగించడానికి, మంగు మచ్చల్ని తొలగించడానికి నిమ్మరసం కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో గుర్తుంచుకోండి, 5 నుంచి 6 చుక్కల వరకు నిమ్మరసం తీసుకోండి, సరిపోతుంది. నిమ్మరసం కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక ఇందులోని కొద్దిగంత పసుపు కూడా తీసుకోండి. జస్ట్ ఒక చిటికెడంతా పసుపు తీసుకోండి. పసుపు ఇన్స్టెంట్గా స్కిన్ని బ్రైట్గా చేయడానికి, అలాగే మన స్కిన్ పైన ఉన్నటువంటి ట్యాన్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులోనే రోజ్ వాటర్ తీసుకోవాలండి. రోజ్ వాటర్ వల్ల మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కొద్దిగంత రోజ్ వాటర్ తీసుకోండి. ఈ ప్యాక్ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పటికీ ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇందులోనే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి. కొద్దిగంత కోకోనట్ ఆయిల్ తీసుకోండి, ఎక్కువేం అవసరం లేదు. ఒకవేళ కోకోనట్ ఆయిల్ అందుబాటుగా లేకపోయినట్లయితే ఆల్మండ్ ఆయిల్ తీసుకోవచ్చు. బాదం ఆయిల్ ఉంటుంది కదండి, బాదం ఆయిల్ కానీ లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ తీసుకోవచ్చు. 1/2 చెంచా వరకు కోకోనట్ ఆయిల్ కానీ, బాదం ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ ఈ మూడింట్లో ఏదైనా తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. సో ఆయిల్ని కూడా యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ ప్యాక్ని రోజు మార్చి రోజైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే వారానికి 2 సార్లైనా అప్లై చేసుకోవచ్చండి. ఇక మన దగ్గర ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకునేటువంటి బ్రష్ ఉన్నట్లయితే బ్రష్ తోటి అప్లై చేసుకోవచ్చు, లేదంటే కాటన్ ఉంటుంది కదండి, దూది. కాటన్ అంటే ఏంటి అని కూడా అడుగుతున్నారు. దూది అండి, మనము దీపం పెట్టడానికి ఉపయోగిస్తూ ఉంటాం కదండి దూది, లేదంటే హాస్పిటల్స్లో దూది ఉంటుంది కదండి, కట్టు కట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఆ కాటన్ తీసుకున్నా సరిపోతుందండి. ఉండలాగా చేసేసి ముందుగా ఫేస్ పైన డస్ట్ ఏమీ లేకుండా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. ఇది ఫేస్కి మాత్రమే కాదండి, మెడపైన ఎక్కువగా మురికి అనేది పెరిగిపోతూ ఉంటుంది కదండి, మెడపైన, చేతులకి అప్లై చేసుకోవచ్చండి. మెడ మీద పేరుకుపోయినటువంటి మురికి కూడా క్లియర్గా పోతుంది. సో ములేతి పౌడర్ అనేది పిగ్మెంటేషన్ పోవడమే కాకుండా స్కిన్ని బ్రైట్గా చేస్తుందండి. ఫేస్ ప్యాక్లలోకి ఉపయోగిస్తూ ఉంటారు, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా ఈ విధంగా అప్లై చేసుకోండి. ఫేస్ ప్యాక్ వేసుకునే ముందుగా చర్మం పైన ఏమి డస్ట్ అనేది లేకుండా శుభ్రంగా వాటర్ తోటి వాష్ చేసుకున్న తర్వాత పొడిగుడ్డతోటి తుడిచేసి ఇక ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి.
సో ఈ విధంగా ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా 20 మినిట్స్ అయినా అలాగే ఉంచేసేయాలండి. ఇమ్మీడియట్గా వాష్ చేయొద్దు. ఇది ఎలా వాష్ చేయాలి అంటే కాస్త డిఫరెంట్గా మనం ఒకసారి పాలతోటి క్లీన్ చేసిన తర్వాత వాటర్ తోటి వాష్ చేయాలండి. అది కూడా నేను క్లియర్గా చూపిస్తా చూడండి. నేను హ్యాండ్కి అప్లై చేస్తున్నా, మీరు ఫేస్కి, మెడకి, చేతులకి అప్లై చేసుకోండి. సో ఈ విధంగా ఒక 2 మినిట్స్ పాటు సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా మసాజ్ చేసేయండి. ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపడి స్కిన్ చాలా బ్రైట్గా అవుతుంది. చర్మం పైన ఉన్నటువంటి పిగ్మెంటేషన్ అనేది రిమూవ్ అయిపోతుంది. పిగ్మెంటేషన్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. తేనె రంగులో ఉంటుంది, అలాగే నలుపు రంగులో ఉంటుంది, కొంతమందికి అయితే బటర్ఫ్లై ప్యాటర్న్లో ఉంటుందండి. ఇటుపక్క బుగ్గ నుంచి ఇటుపక్క బుగ్గ మీద మధ్యలో ముక్కు పైకి అంతా బటర్ఫ్లై ప్యాటర్న్లో ఉంటుంది. సో రకరకాలుగా ఉంటుందండి. కొంతమందికి నుదుటి పైన, ఇటుపక్క బుగ్గ పైన, అటుపక్క బుగ్గ పైన, ముక్కు పైన, అలాగా ఏ పిగ్మెంటేషన్ అయినా రిమూవ్ అయిపోతుంది. ఓకేనా. సో ఒక 20 మినిట్స్ తర్వాత ఈ విధంగా కాటన్ తీసుకొని, కాటన్ లేవు అంటే నార్మల్గా హ్యాండ్ తోటైనా, ఇప్పుడు సేమ్ వీడియోలో చూస్తున్న విధంగా చూస్తున్నారు కదండి, పచ్చి పాలను తీసుకొని ఈ విధంగా స్క్రబ్ చేసేయండి. చూస్తున్నారు కదండి, ఇన్స్టెంట్గా స్కిన్ అనేది చాలా అంటే చాలా గ్లోయింగ్గా టర్న్ అవుతుందండి. 100%. పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టనవసరం లేకుండానే మనం పిగ్మెంటేషన్ని, అలాగే చర్మంపై ఉన్నటువంటి ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా స్కిన్ అనేది చాలా బ్రైట్గా టర్న్ అవుతుందండి. ఇంట్లో బర్త్డే పార్టీస్ కానీ, ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు పార్లర్కి వెళ్తూ ఉంటారు. అందులో కెమికల్స్ ఉండడం వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయండి. పింపుల్స్ రావడం లాంటిది జరుగుతూ ఉంటుంది. సో న్యాచురల్ హోమ్ రెమెడీస్లో ఎప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఒకవేళ మీకు డౌట్ ఉంది అనుకున్నట్లయితే చెవి వెనకాల కానీ, చెయ్యి పైన కానీ కాస్తంత అప్లై చేసుకొని చూడండి. మీకు ఎలాంటి ఇరిటేషన్ కానీ, ఇచ్చింగ్ కానీ లేదంటే అప్లై చేసుకోవచ్చు. ఈ రెమెడీ వల్ల ఎలాంటి ఇచ్చింగ్ ఉండదండి. ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్లయితే కొద్దిగంత ప్యాచ్ టెస్ట్ చేసుకొని తర్వాత అప్లై చేసుకోండి. 100% న్యాచురల్ హోమ్ రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో ఈ రెమెడీ అనేది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. స్కిన్ టైప్స్లో కూడా 4 టైప్స్ ఉంటాయండి. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్, ఇలా 4 టైప్స్ ఉంటాయండి. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక 20 మినిట్స్ తర్వాత పాలతోటి ఒకసారి స్క్రబ్ చేసిన తర్వాత ఇక నార్మల్ వాటర్తోటి ఫేస్ వాష్ చేసుకోవాలండి. సోప్ యూజ్ చేయొద్దు. మన స్కిన్లో ఇన్స్టెంట్గా వచ్చినటువంటి ఈ రిజల్ట్ని చూసి ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. చర్మంపై ఉన్నటువంటి నల్ల మచ్చలు, మురికి, మంగు మచ్చలు ఈజీగా క్లియర్గా పోతాయండి. సో ఈ విధంగా వాటర్ తోటి వాష్ చేసిన తర్వాత నేను పొడి గుడ్డతోటి తుడిచి చూపిస్తా చూడండి. రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వాటర్ మీద అంత రిజల్ట్ అనేది అనిపించట్లేదు కదండి. పొడి క్లాత్ తోటి నేను తుడిచిన తర్వాత చూపిస్తా చూడండి. రిజల్ట్ అనేది 100% ఉంటుంది. పిగ్మెంటేషన్ పూర్తిగా క్లియర్గా పోతుందండి. సో ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు. 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మొంటి పిగ్మెంటేషన్ అయినా క్లియర్గా పోతుంది. సో క్లాత్ తోటి తుడిచిన తర్వాత చూడండి, అప్లై చేసిన చోటికి, అప్లై చేయని చోటికి 100కి 100% రిజల్ట్ ఉంటుంది. సో మరొక వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.